అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు హైదరాబాద్ పర్యటనకి వచ్చి ఇక్కడ వారు చేసినటువంటి ఒక ప్రసంగం, దాని తర్వాత మనం మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క ప్రసంగం యొక్క ముఖ్యాంశాల గురించి మనం మాట్లాడుతున్నాము. ఆ యొక్క ప్రసంగం ఒక మామూలు ప్రసంగం కాదు. ఆ యొక్క ప్రసంగం ఒక పానిక్ అనేది కనబడింది. పానిక్ ఏ రకంగా కనబడింది అంటే, భారతదేశం అనేది, భారతదేశ ప్రజలు 140 కోట్ల ప్రజలు చాలా డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చెప్పేసి మనకు క్లియర్ గా ఇండికేషన్ ఇస్తూ వారు స్టేట్మెంట్స్ ఇచ్చిపోయారు. రెండు విషయాలు నేను ఫస్ట్ తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వారు చేసినటువంటి ముఖ్య ఉద్దేశం, లెట్ us టాక్ వాట్ ఈస్ ఫారెన్ ఎక్స్చేంజ్. ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది ఏదైతే మనము బయట దేశాల నుంచి ఇక్కడ లోపల దేశానికి మనకు తీసుకొస్తామో, ఎక్స్పోర్ట్స్ ని ఇంపోర్ట్స్ ని మనం మన దేశాల్లోకి తీసుకొస్తామో, ఎక్స్పోర్ట్స్ మన దేశం నుంచి బయట దేశానికి ఏదైతే పోతుందో దానిని ఫారెన్ ఎక్స్చేంజ్ అని అంటారు. ఏదైతే వారు మాట్లాడారో, ముఖ్యంగా వారు మాట్లాడేది కాస్ట్ కటింగ్ చేయమని చెప్పేసి వారు మాట్లాడుతున్నారు. గోల్డ్ కొనొద్దని చెప్పేసి వారు అంటున్నారు. ఒక సంవత్సరం పాటు గోల్డ్ అనేది ఆడవారికి ఏదైతే ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయో వారి యొక్క సెంటిమెంట్ గా, ఒక కల్చర్ గా భావించేటువంటి ఒక ప్రక్రియ, దాంట్లో వారు దానిని కొంటూ ఉంటారండి. అది ఒక సెంటిమెంట్ తో కూడినటువంటి ఒక వ్యవహారం. దానితో పాటు ఫారెన్ ట్రావెల్ గురించి వారు మాట్లాడారు. ఫారెన్ కంట్రీస్ కి వెళ్ళకూడదు అని చెప్పేసి తగ్గించమని చెప్పేసి వారు మాట్లాడారు. మూడో విషయం, వర్క్ ఫ్రమ్ హోమ్ చాలా ప్రోత్సహించండి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయమని చెప్పేసి వారు మాట్లాడారు. వీటన్నిటికీ ముఖ్య కారణం ఒకటి ఉంది. ఆ యొక్క కారణం ఏంటి అని అంటే, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అని చెప్పేసి అంటారండి. ఇంటర్నేషనల్ మార్కెట్స్ గురించి నేను మాట్లాడుతున్నాను. దాంట్లో దాదాపు ఈ రోజు భారతదేశం యొక్క రిజర్వ్స్ ఏదైతే బయట ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అనేది $700 బిలియన్ ఉంది. ఈ యొక్క రిజర్వ్స్ అనేవి మనకి దాదాపు 9 నెలల నుంచి 11 నెలల వరకు మనకి ఇంపోర్ట్స్ చేసుకోకపోయినా మనం వీ కుడ్ లివ్. పాయింట్ హియర్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నేను చెప్పదలుచుకుంటున్నాను ముఖ్యమైన అంశం, మనం ఏదైతే గోల్డ్ కొంటామో అది డాలర్లో కొంటాము, ఏదైతే పెట్రోల్ వస్తుందో డాలర్లో వస్తుంది. డాలర్లో ఈ రోజు బ్యారెల్ కి మోర్ దాన్ $100 ఒకవేళ మనం స్పెండ్ చేస్తే ఇండియన్ రూపీ అనేది ఇంకా కిందకి పడిపోతూ ఉంటుంది. కాబట్టి వారు చేసినటువంటి ఒక విన్నపం, మనం 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండి, 85% ఆఫ్ క్రూడ్ ఆయిల్ ఈ రోజు మనం బయట దేశాల నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాము. దానిని తగ్గించమని చెప్పేసి విశ్వగురు, ఆత్మనిర్భర్ భారత్ అని మాట్లాడేటువంటి నరేంద్ర మోదీ గారు ఇటువంటి విన్నపం చేసి పోయారండి. నేను ఒకటే మాట చెప్పదలుచుకున్నాను, ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏంటండి?